ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మ నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావు? నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాడిని పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమని అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే వలదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా. ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిని కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి. ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా, ఏం వాడకమయ్యా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా. నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో, వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చి ఏదో వల్లరా. ఇట్స్ ఓకే.
తూ ఏడకెళ్ళొచ్చాడు బే గీ నల్లోకలు సలగాడు ఉత్సా ఓపిస్తుండు గీ నయ్య గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతాం కానీ బొక్కలు పోటీ అలాగలా తుక్కలు చేయాలి మన పేరు చెప్తే సలగానికి సుధురాంచేద్దాం ఎంత ఎదిగిపోయావన్నో ఎవరి గురించి ఆలోచన చేసేది లేదు ఏ శరీ నా గురించి అస్సలు ఆలోచన ఎవడ్రా నువ్వు అర్థంలో వేసిస్తా కొడుకులను ఆ పూర్ణ నాకు వదిలేండి వాడిని నేను హ్యాండిల్ చేస్తా రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నలిమిట్లా పరిచయం చేయకు నీ టెంపో నాకు అర్థమైంది కొంచెం ఆగు టాస్ వేస్తా టాస్లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళు సొంతం ఏ నలిమిట్లా నీ బొంగులో టాసేంద్రా బాయ్ నువ్వు పక్కన కొడుకులు రే బండడు నువ్వు బాగా రెచ్చిపోతున్నావు సరే ఓపెన్ చేద్దాం మీరు నేను కొట్టేసుకుందాం ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా ఎమోషన్ తొగడా నాన్న అంత ఓవర్ యాక్షనే నీకు తెలియంది ఏమున్నా నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్ నమస్తే అన్న ఉంటానా మంచిది గేడు రూపాయికి తక్కువ శారానాకి ఎక్కువ ఐటమ్ కాడు డూడ్స్ అన్న రేపొద్దున ఆడిని వదిలేసి ఫ్రెష్గా నా మీద దగ్గర కదా ఊకో అన్న పొద్దున ఎంట్రన్స్ చేస్తున్నది మేము చదువుకోవాలి అబ్బే టిప్పర్లు వేసుకరానరా రూమ్ పోగానే ముందు థ్యాంక్స్ బాస్ నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది టైంకి వచ్చుండపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు ఈడేనా వాళ్ళకి మాత్రం ఏం తెలుసు వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు అయినా డూడ్ ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్ బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా పక్కన చేరిందే తాగడానికి కదా అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది ఇప్పుడు అలా తీస్తాం ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి పూర్ణ ఎప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్గా వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్ కొత్తగా చేరావా ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు పో నా రూమ్కి వచ్చేయి చలో పద బావా చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం అసలు పల్లెటూరు చూసుండవు పండగ చేసుకుంటున్నావా అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం ఏంటి నీ పెళ్ళి ఎవరైనా ఉన్నారా అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే అదే సారీ 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే ఇంత వీకా కాదు ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా నేను కొంచెం హైట్ కదా యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్ నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది అర్థమైందా ఇంకేమన్నా ఉన్నాయా చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ ఏంటి బెటరు తింటావా చదువుని చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణమని ప్రతిరోజు గొడవలు పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా ఇంకా ఏమైనా ఉన్నాయా ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్ సంక నాకిపోతావు ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది
పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బావుతానా? లవ్వా? అవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. ఇదాగదా ఈ తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తంబని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకని లైఫ్ అంతా ఈ 4 గోళ్ళే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు ఆలోచన. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుతుంది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామా అని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తాన్గఢ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి, అది నేను చెప్పేది. బయటికా? చంద్రమండలం కా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలకని పోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమా పెద్దమా ప్లీజ్, పెద్దమా వెళ్దాం పెద్దమా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయ్ని అడుగు పో. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు, మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు. పోరా బయటికి. పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా వామ్మో, పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లో ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా, ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటారా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు, అది నా ఇంట్లోనే నా ముందే తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్ట వేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన ఖాయమయ్యేలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విను, తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. వాము, ఇదే లెక్క. దీని లిస్ట్ లో లేవా? నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా, 4 సంబంధాలు చెడగొట్టావు. సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు? వెన్ను 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయాను చెడగొట్టలేక. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటోడు మళ్ళీ దొరకడరా. ప్లీజ్.
బాసు దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరం ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చెప్పొద్దు. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము, నా తాట తీసి చెడుగుడాడేస్తారు. నేను చంపు. ఏం చేసినా ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నేను రాను వెన్ను. వెన్ను. హలో, అంత బాగున్నారా? నమస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే. అదే పెద్ద మావయ్య గారు అబ్బాయి.